మరి మీరే కనబడుతున్నారు మనోళ్ళే. మీకు పదే పదే వాక్యం చెబుతూ ఉన్నాం. తలా ఒక ముగ్గురు, నలుగురికి ఈ లింక్ పంపించి మీ ఫ్రెండ్స్‌ని ఎవరినైనా గూడా ఆహ్వానిస్తే, వాళ్ళకి గూడా కొంచెం సువార్త చెప్పిన వాళ్ళం అవుతాం గదా! మీరు పంపిస్తున్నారు. కొంతమంది కొత్తవారు చేరుతున్నారు. మంచిదే ఇంకా కొంతమంది ఎక్కువ మంది. నేను గూడా అందరికి మా ఫ్రెండ్స్ అందరికి స్టూడెంట్స్ వాళ్ళందరికి గూడా లింక్ పంపిద్దాం అనుకుంటున్నాను రేపటి నుంచి. పంపించి అందరిని ఆహ్వానిద్దాం. వాక్యమన్నా వింటారు గదా! ప్రార్థన ఇయన్నీ వాళ్ళు మరి టైం ఉంటదో ఉండకపోయినా కనీసం ఒక 10 నిమిషాలు వాక్యం వింటారు గదా! ఇంకొక 10 మందికి సువార్త అందించినోళ్ళం అవుతాం ప్రతిరోజు. కాబట్టి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పి ముందు చెప్పి ఊరకనే లింక్ పంపిస్తే వాళ్ళకర్థం గాదు. ఇట్లా జరుగుతుంది. ఒక పావుగంట, 20 నిమిషాల వాక్యం ఉంటది. తర్వాత ప్రార్థన జేస్తాం. మీ కొరకు గూడా ప్రార్థన జేస్తాం. మీరు గూడా ఆసక్తి ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ అయితే చేరండి. ప్రతి ఉదయం 5:30 కల్లా అని వాళ్ళకి చెప్పి, ముందు వివరంగా చెప్పి కొన్ని లింకులు పంపించండి. చూద్దాం ఉన్న అవకాశాన్ని కొంతమందికి సువార్త అందించాలని. మన జీవిత కాలంలో కొద్ది మందికైనా సువార్త అందించాలనే గదా! సో, ఆ పని జేస్తారని ఆశపడుతూ ఉన్నాం. మీకు చెప్పేదేంది మీకు బాగా అందరూ వాక్యం బాగా తెలిసినోళ్ళు మీకింకేం జెప్పాలి. ఎవరైనా కొత్తోళ్ళుంటే వాళ్ళకేదన్నా కొంచెం సువార్త జెప్పొచ్చు గదా! అందుకని. సరే ఏదేమైనప్పటికీ మరి ఈ క్రిస్మస్ సందర్భంలో ఎప్పుడూ ప్రతి సంవత్సరం నేను జెప్పే మాటలు ఇవే. ఏంటంటే అది ఆయన పుట్టటానికి, భూమి మీద అవతరించటానికి భూమి మీదకొచ్చినప్పుడు ఆయనకెక్కడా స్థలం లేదు అనే మాట ఎప్పుడు చూస్తా ఉంటాం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో సత్రంలో ఆయనకి స్థలం లేనందున అనే మాట మనకు కనబడిద్ది. సత్రంలో ఆయనకి స్థలం లేనందున. సత్రం అంటేనే అందరూ ఉండటానికి స్థలం ఉండే ప్లేస్. కానీ అక్కడే ఆయనకి స్థలం లేదు. సత్రమంతా జనాలతో నిండిపోయుంది. అయితే ఆయనకి స్థలం లేదు. అంతే గాకుండా ఇంకా చాలా సందర్భాల్లో బైబిల్‌లో ఆయనకి మరి స్థలం లేదు అనే మాట మనం చూస్తా ఉంటాం. ఆయనే చాలా క్లియర్‌గా అన్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే 9వ అధ్యాయం 8వ అధ్యాయంలో 20వ వచనం అనుకుంటా. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి. మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికైనా స్థలము లేదని అంటాడు. ఎక్కడది? 8వ అధ్యాయమే కదా! మత్తయి సువార్త. మీకన్నీ గుర్తుంటాయి కదా! అని నేను పర్టిక్యులర్‌గా చదివి ఏం చెప్పట్లేదు. యేసయ్య 8 అధ్యాయం 20 వచనం. అదే కదా నేను చెప్పింది. ఓకే. సో, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. మనిషి కుమారునికి తలవాల్చుకోవటానికైనా స్థలము లేదు అని అన్నాడు. నిజంగానే ఆయనకి శరీరధారిగా భూమి మీద ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో స్థలం లేదు. ఆయనకి స్థలం లేదు. ఈ క్రిస్మస్‌లో మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏందనంటే, ఆయన ఒక ప్రశ్న లేకపోతే ఒక మాట అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 9:24లో స్థలమియ్యుడి అని అన్నాడు. స్థలమియ్యుడి అని అంటాడు. మత్తయి సువార్త 9:24 సందర్భం చూద్దాంలే. అక్కడ ఆ మాట స్థలమియ్యుడి. మన గృహాల్లో ఆయనకి స్థలం ఇవ్వాలి. మన గృహాల్లో ఆయనకి స్థలం ఇవ్వాలి. ప్రకటన 3:20లో ఆయన ఎప్పటికీ తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాడు కదా! తలుపు యొద్ద నిలబడి తడుతున్నాడు. తలుపు తీస్తే స్థలం ఇవ్వండి అని అడుగుతున్నాడు. మరి క్రిస్మస్‌లోనన్నా ఆయనకి మనం స్థలం ఇస్తే ఎలా ఉంటదో, ఆయనైతే ఏం కోరుకుంటున్నాడనంటే, నువ్వు స్థలం ఇస్తే, నీ హృదయంలో స్థలం ఇస్తే, నీ ద్వారా మీ ఇల్లంతటికి రక్షణ తేవాలని కోరుకుంటాడు. నీ ఇంట్లో మీ అందరూ రక్షణ పొందుకొని మీ ఇంట్లో ఆయనకి స్థలం ఇస్తే, మీ ఇంటి ద్వారా కొన్ని కార్యాలు జరిగించాలని ఆయన ఆశపడతాడు. అది ఆయన ఆశ ఎప్పుడు గూడా. అందుకు ఆయన ఎప్పుడు గూడా మన ఇళ్ళ దగ్గర నిలబడి తలుపు తడతా ఉంది. మన ఇంటికొచ్చి స్థలం ఇవ్వండి అంటుంది. ఎందుకననంటే మన ఇంట్లోకొచ్చి ఏదో పూజలు పునస్కారాలు అందుకోవాలని, ఘనంగా మహిమ పొందుకోవాలని పాపం కోరుకునే దేవుడేం గాదాయన. మన ద్వారా ఇంకొన్ని రక్షణ కార్యాలు, ఇంకొన్ని కార్యాలు, దేవుని కార్యాలు భూమి మీద జరిగించాలని ఆయన మన ఇంటికొచ్చి మరి స్థలం లేదు నాకు కొంచెం స్థలం ఇవ్వండి అని తలుపు తడతా ఉన్నాడు. సో, ఈ క్రిస్మస్ దినాల్లో మరి సత్రంలో స్థలం లేదు అనే మాట ఏదైనా మిమ్మల్ని పురికొల్పితే, ప్రభా సత్రంలో స్థలం లేకపోతే లేకపోయిందయ్యా! ఏం పర్లేదు. నా హృదయంలో నీకెప్పుడు స్థలం ఉంది రా ప్రభు అని మనం అనగలిగితే
మా ఇంట్లో నీకు స్థలం ఉంది ప్రభా రాయ్యా మా ఇంటికని మనం అనగలిగితే ఏం జరుగుతాయో ఒక 2, 3 ఇళ్ళు దర్శించి మరి ఆ జరిగే కార్యక్రమాలు నా ఇంటి ద్వారా ఎందుకు జరగకూడదు అనేదన్న ఆలోచన వస్తే అలా మరి పురికొల్పబడితే మరి ఆ తీర్మానం తీసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఒక 10 నిమిషాల్లో లోకాసు వార్త 19:6లో యేసుప్రభు వారు అట్లానే జక్కయ్య అనే ఆయన దగ్గరికి రావటం, ఆయన్ని చూడటానికి మేడి చెట్టు ఎక్కటం ఈ సందర్భం అంతా మీకు తెలుసు కదా. 6వ వచనంలో జక్కయ్య సంతోషముతో ఆయన్ని చేర్చుకున్నాడంట. యేసుప్రభుని చేర్చుకున్నాడు. వెంటనే యేసుప్రభు వారు అంటాడు, ఏమంటాడంటే 9వ వచనంలో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే జక్కయ్య అనే ఒక్క వ్యక్తి యేసుప్రభు వారిని చేర్చుకుంటే, యేసుప్రభు వారికి స్థలం ఇస్తే ఇల్లంతటికి రక్షణ వచ్చింది. సో ఒక వ్యక్తిని ఆయన అడుగుతుంటే స్థలమియ్యి, నీ హృదయంలో స్థలమివ్వు అని ఆయన అడుగుతున్నప్పుడు ఒప్పుకొని చేర్చుకోగలిగితే ఇల్లంతటికి రక్షణ వచ్చిద్ది. ఇప్పుడు స్థలం ఇవ్వటం ఏంటి, ఒప్పుకొని చేర్చుకోవటం ఏంటి అనంటే మీకు టెక్నికల్‌గా చెబుతా ఉంటాను నేను ఎప్పుడు కూడా వాక్యం. యేసుప్రభు వారుకి స్థలం ఇవ్వటం అంటే ఏంటి? యోహాను సువార్త 1:14లో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును అని అన్నాడు కదా. ఆదియందు వాక్యముగా ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడైన వాక్యమే, వాక్యమై ఉన్న దేవుడే శరీరధారిగా వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన యెరూషలేము పట్టణం అవన్నీ తిరుగుతా ఉన్నప్పుడు ఆయన కొంతమంది వాళ్ళ ఇంట్లోకి చేర్చుకున్నారు, స్థలం ఇచ్చారు. మరి ఇప్పుడైతే ఈ 2000 సంవత్సరాలు దాటి అయిపోయినాయి. ఇప్పుడైతే ఆయన మరి శరీరధారిగా మన మధ్యకేం రావట్లేదు గదా. మరి ఆయనకి స్థలం ఇవ్వటం అంటే ఎట్లాగు? ఆయన చేర్చుకోవటం అంటే ఎట్లాగు? ఆ రోజుల్లో అంటే ఆయన వాళ్ళ ఇంటికి ప్రత్యక్షంగా వచ్చాడు, చేర్చుకున్నారు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన చేర్చుకోవటం అంటే ఏంటి అనంటే ఆయన గురించి యోహాను భక్తుడు ఏం చెప్పాడు? ఆ వాక్యమే శరీరధారి అని అన్నాడు కదా. అంటే ఇప్పుడు నరావతారం శరీరధారిగా వచ్చిన ఆయన అవతారాన్ని చాలించాడు, ముగించాడు, మన కొరకు చేయాల్సిన యజ్ఞం పూర్తి చేశాడు. ఆయన ఇప్పుడు వెళ్ళిపోయి పరలోకంలో ఉన్నాడు, దేవాదేవునిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన మధ్య ఎలా ఉంటాడు? మరి యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను అన్నాడు కదా. ఎలా ఉంటాడు అనంటే వాక్య రూపంగా ఉంటాడు ఆయన. వాక్యంగా ఉన్నాడు. ఎందుకనంటే వాక్యమే ఆయన కాబట్టి ఇప్పుడు వాక్యం మనకిచ్చెళ్ళాడు. మరి బైబిల్ అనే 66 గ్రంథాల బైబిల్‌ని మనకిచ్చెళ్ళాడు. వాక్య రూపంగా ఆయన మన మధ్యన ఉండటానికి ఇష్టపడతాడు. వాక్య రూపంగా మీ హృదయంలోకి రావడానికి ఇష్టపడతాడు. వాక్య రూపంగా మీ ఇంట్లోకి రావటానికి ఆయన ఎప్పుడు కూడా తలుపు తడతా ఉంటాడు. ఇప్పుడు వాక్యమై ఉన్న క్రీస్తుని యేసయ్యని నా హృదయంలో చేర్చుకోవటం అంటే అర్థమేంటి చెప్పమంటారా? ఈ వాక్యం ఏం ఆహ్వానిస్తున్నాను అంటే అర్థం ఏంటి అనంటే ఆయన రక్షకుడు, రక్షిస్తాడు. ఎట్లా రక్షిస్తాడు? వాక్యం ఏం చెబుతుంది? ఆయన హృదయమందు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకుంటే అనుంది. ఎలా ఒప్పుకోవాలి? ఏమి నమ్మాలి? మార్క్సు వార్త 16:16 ప్రకారంగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని వాక్యం ఉంది. రక్షింపబడటానికి క్లియర్‌గా డైరెక్ట్ స్టేట్మెంట్ వాక్యం చెబుతుంది. ఏంటది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇప్పుడు ముందు ఆయన్ని మనం మన హృదయంలోకి ఆహ్వానించాము అంటే అర్థమేందనంటే వాక్యమయ్యున్న యేసుక్రీస్తు కాబట్టి మార్క్సు వార్త 16:16లో వాక్యం కూడా ఆయనే కాబట్టి ఆ వాక్యాన్ని మనం అంగీకరించి మనం బాప్తిసం పొందుకున్న రోజున ఆయన మన హృదయంలోకి వస్తాడు. అప్పటిదాకా ఆయన మన దగ్గరికి రాడు, మన హృదయంలోకి రాడు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకోకుండానే పండగ చేస్తున్నాము అంటే అర్థం ఏందనంటే యేసుప్రభువారు మన ఇంట్లోకి ఏం రాలా, మన హృదయంలోకి ఏం రాలా.
ఎక్కడో బెత్లెహేములో పుట్టాడని సందడిగా చేసుకుంటా ఉంటాం. ఎప్పుడైతే ఆయన మాటను మనం అంగీకరించి నమ్మి బాప్తిసం పొందుతామో అప్పుడు ఆయన మన హృదయంలో పుడతాడు. మన హృదయంలోకి వస్తాడు. మన హృదయంలోకి స్థలం ఇచ్చాం ఆయనకి. మన హృదయం అనే ఇంట్లోకి ఆయన ఆహ్వానించాం, స్థలం ఇచ్చాం. వాక్యాన్ని ఒప్పుకోవటం ద్వారా, వాక్య ప్రకారంగా, వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారంగా బాప్తిస్మం తీసుకోవటం ద్వారా. వాక్య ప్రకారంగా జీవించటమే ఆయన మన గృహంలోకి ఆహ్వానించటం అని అర్థం. అది నేను చెప్పాలనుకుంటది. ఏవండీ అర్థమైందా? ఇప్పుడు జక్కయ్య వాళ్ళ ఇంట్లోకొస్తే యేసుప్రభువారు వాళ్ళ ఇంట్లోకొచ్చి ఏమన్నాడంటే, జక్కయ్య ఆహ్వానించాడు కానీ ఇల్లంతటికి రక్షణొచ్చిందన్నాడు. నేడింటికి రక్షణ వచ్చి ఉన్నది. సో మీరెప్పుడైతే వాక్యానికి లోబడి మీరు ఒక్కరు బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందుకుంటే, మెల్లిగా ఆయన మీ ఇంట్లో అందరికీ రక్షణ అనుగ్రహిస్తాడు. మెల్లిగా అందరూ మరి రక్షణలోకి నడిపించుకునే పని ఆయన జేస్తాడు. కాబట్టి ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకోకుండా గూడా ఈ వాక్యం వింటున్న వాళ్ళు దాదాపు అందరూ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే. ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజే యేసు ప్రభువారిని మీ హృదయంలోకి ఆహ్వానించండి. వాక్యమయ్యున్న యేసు ప్రభువారు మార్కు సువార్త 16:16 గూడా ఆయనే. ఆ మాట వినకుండా రక్షణ అనేది పొందుకోకుండా రక్షకుడిని ఆహ్వానించటం లేకపోతే రక్షకుడి పుట్టాడు అనే అనే పండగ చేసుకోవటం అర్ధరహితమవుతుంది. గొర్రెల కాపరులకి దేవదూతలు ఏం చెప్పాడు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనే ఆ రక్షకుడు నన్ను రక్షించకుండా నేనేం పండగ చేసుకుంటాను? ఏమైనా కనెక్ట్ అవుతున్నారా? సో, మొదటిగా ముందు బాప్తిసం తీసుకున్న వాళ్ళే క్రిస్మస్ పండగ చేసుకోవటానికి అర్హులు. సో, ముందు మన హృదయంలో మార్కు సువార్త 16:16కి విలువిచ్చి, నమ్మి మన హృదయాల్లోకి ఆయన్ని ఆహ్వానిస్తే, నా హృదయంలో నీకు స్థలం ఉంది ప్రభా! సత్రంలో స్థలం లేదు ఓకే. కానీ నా హృదయంలో నీకు స్థలం ఉంది అని బాప్తిసం తీసుకుండి మీ ఇంటికి రక్షణొచ్చింది. ఇంకొక ఇంటికి ఆయనెళ్ళాడు. ఏ ఇంటికైనానంటే మార్కు సువార్త 1:29లో పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పేతురు, అంద్రెయ వాళ్ళు ఉన్న ఇంటికి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందనంటే పేతురు వాళ్ళ అత్త బాగా తీవ్రమైన జ్వరంతో బాధపడతా ఉంది. బాధపడతా ఉంటే వెంటనే యేసుప్రభువారు ఆ జ్వరాన్ని గద్దించి స్వస్థపరిచాడు. ఆమెకి జ్వరం పోయింది. పెద్ద ఎక్కువ తీవ్రమైన జ్వరంతో బాధపడతా మంచం మీద ఉంది. యేసుప్రభువారికి స్థలం ఇచ్చారు. వెళ్ళారు. అక్కడ ఆ ఇంట్లో వెంటనే ఆమెకి స్వస్థత కార్యం జరిగింది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, నీ ఇంట్లో స్థలం ఇస్తే, నువ్వు ముందు నమ్మి బాప్తిసం పొంది, వాక్యానుసారంగా వాక్యానికి నువ్వు స్థలం ఇస్తా ఉంటే, నీ ఇంటికి రక్షణ రావటం మొదటి పాయింట్ అయితే, నీ ఇంటి ద్వారా కొన్ని కార్యాలు జరిగించాలని దేవుడు అనుకుంటున్నాడు. వాటిలో రెండో పాయింట్ ఏందనంటే, పేతురు, ఆంద్రయ వాళ్ళు యేసుప్రభు వారికి స్థలం ఇస్తే, ముందు ఆ ఇంట్లో స్వస్థతొచ్చింది. నెక్స్ట్ మీరు గమనిస్తే 33, 34 వచనాలు చూస్తే పట్టణంలో ఉన్న రోగులందరూ వాళ్ళ ఇంటికొచ్చారంట. అందరికీ స్వస్థతనిచ్చాడంట. ఈ ఉదయకాలాన ఈ మాటలు వెంటనే మీకు అర్థమవ్వాలి మరి ఇయన్నీ గూడా. మీ ఇంట్లో ఆయనకి స్థలం ఇస్తే మీ ఇంటికి స్వస్థత ఇస్తాడు. మీ ఇంటికి ఆరోగ్యం ఇస్తాడు. అంతేగాకుండా మీ ఇంటిని కేంద్రంగా చేసుకొని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆయన కార్యం జరిగించాలని, స్వస్థత కార్యం జరిగించాలని, లేకుంటే దేవుని కార్యం ఏదైనా ఆత్మీయ స్వస్థత అవ్వచ్చు, భౌతిక స్వస్థత అవ్వచ్చు. ఏదైనా కార్యం జరిగించాలని ఆయన ఆశపడి మీ ఇంట్లో స్థలం అడుగుతున్నాడు. ఇస్తన్నారా? స్థలం ఇస్తే ఆయన మీ ఇంటిని కేంద్రంగా చేసుకొని, ఆయన తన కార్యాలు జరిగించాలని సిద్ధపడుతున్నాడు. చిత్తం కలిగున్నాడు, ఆశ కలిగున్నాడు. ఈ క్రిస్మస్‌కి మీ ఇంట్లో ఏమైనా స్థలం ఇస్తే ఎందుకనంటే సత్రంలో ఆయనకి స్థలం లేదు. ఊర్లో ఆయనకి స్థలం లేదు పాపం. మీ ఇంట్లోనన్నా ఏదైనా స్థలం ఇస్తే తలుపు తడతా ఉన్నాడు. మీ తలుపు యొద్ద నిలబడి. స్థలం ఇస్తే మీ ఇంట్లో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ వ్యాధి బాధలున్నాయో, అవి శారీరకం అవ్వచ్చు, మానసికం అవ్వచ్చు, లేతే ఇంకెలాంటివి అయినా అవ్వచ్చు. వాటి నుంచి ఆయన విడుదలిచ్చి, మీ ఇంటిని కేంద్రంగా చేసుకొని, మరక్కడైతే పేతురు వాళ్ళ ఇంటిని కేంద్రంగా చేసుకొని కపెర్నహూము ఊరంతటికి స్వస్థతనిచ్చాడు. 33, 34 గుర్తుపెట్టుకొని తర్వాత చదవండి మీరు. తర్వాత చదవండి. పట్నమంతా గూడా రోగులందరూ గూడా ఆ ఇంటికొచ్చారంట. అక్కడికొచ్చిన వారందరిని స్వస్థపరిచినట్లుగా రాయబడింది. దెయ్యాలు బట్టుంటే దెయ్యాలు ఎళ్ళిపోయినియి. రోగాలుంటే రోగాలు స్వస్థత. ఎవరి ఇంటిని కేంద్రంగా చేసుకొని? పేతురు వాళ్ళ ఇంటిని కేంద్రంగా చేసుకొని.
మీ ఇల్లు పేతురిల్లు అవ్వచ్చు గదా! మన ఇల్లు పేతురిల్లుగా మార్చొచ్చు గదా! మరి అట్టి వాక్యం అయ్యున్న క్రీస్తు వారికి మన ఇంట్లో స్థలం ఇస్తున్నామా? అంటే వాక్యానికి పూర్తిగా లోబడుతున్నామా? అది నా పాయింట్. లోబడితే ఆయనకి స్థలం ఇచ్చినట్టు. వాక్యానికి మనం లోబడకపోతే ఆయనకి స్థలము ఇవ్వని వారం. ఎప్పటికి గూడా ఆహ్, ఆయన తలుపు తడతా ఉంటే, లేదులే మా ఇంట్లో స్థలం లేదులే అని ఆయన పంపించేవారిగా మనమున్నాం. స్థలం ఇవ్వటం అంటే ఈ దినాల్లో అంటే ఇప్పుడు సంఘంలో ఉంటున్నాం మనం క్రొత్త నిబంధనల కాలంలో. మరి ఆయనకి ప్రభువారికి స్థలం ఇవ్వటం అనంటే, ఆయన భౌతికంగా అయితే మన ఇంటికేం రాడు, ప్రత్యక్షంగా రాడు గదా! ఎలా వస్తాడు? వాక్య రూపంగా వస్తాడు. వాక్యానికి మీరేం జేయాలి? లోబడాలి, విధేయులవ్వాలి. అప్పుడే ఆయనకి స్థలం ఇచ్చిన వారమవుతాం. సో, స్వస్థత గురించి బైబిల్‌లో ఏమైతే చెప్పుందో అయన్నీ మీరు గనక లోబడితే ఖచ్చితంగా ఆయన మీ ఇంట్లోకొస్తాడు. మీకు స్వస్థతనిస్తాడు. మీ ద్వారా మీ ఇంటిని కేంద్రంగా జేసుకొని చక్కగా ఆ ఊర్లో అందరికీ స్వస్థతనిస్తాడు. అంటే మీరు ఇప్పుడు ఏం జేయాలి? మీ ఇంట్లో కూడా చక్కగా గృహ కూడికలు జరుగుతా ఉండాలి. ప్రార్థన జరుగుతా ఉండాలి. మీరు అందరి కొరకు ప్రార్థన జేస్తా ఉండాలి. మీ బంధువుల స్వస్థత కొరకు ప్రార్థన జేస్తా ఉండాలి. మిమ్మల్ని బట్టి మీ గృహాన్ని కేంద్రంగా జేసుకొని ఆయన అందరికీ స్వస్థతనిచ్చే కార్యక్రమాన్ని జరిగిస్తాడు. ఇంకొక ఇంట్లో ఆయనకి స్థలం ఇచ్చారు. అక్కడేం జరిగిందో జూసినట్లయితే యోహాను సువార్త 12:1 మరి లాజరు, మరియ, మార్త అనే వాళ్ళ ఇంట్లో ఆయనకి స్థలం ఇచ్చారు. ఆయన టీమ్ అంతటిని భోజనానికి ఆహ్వానించారు. స్థలం ఇచ్చారు. మరి తలుపు యొద్ద నిలబడి తడుతున్నాను అన్న మాట వాళ్ళు విన్నారేమో! ఆ స్వరం వాళ్ళకి వినబడిందేమో! తలుపు తీస్తే మీరు నాతో, నేను మీతో కలిసి భోజనం చేస్తాం అన్నాడు చూసారా? ఆ మాట అక్కడ నెరవేరుస్తూ మరి వాళ్ళతో కలిసి భోజనానికి కూర్చున్నాడాయన. భోజనానికి కూర్చున్నప్పుడు మరి మీ అందరికి తెలిసిందే లాజరు సజీవ సాక్షిగా అక్కడున్నాడు. ఎందుకనంటే అంతకుముందు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఒక అక్క మార్త ఏమో సహవాసంలో ఉంది. ఎప్పుడు ఆ బేతనీ అనే ఊరు యేసుప్రభు వారు వచ్చినా ఆమె ఎట్లా తెలుసుకోవటం వెళ్ళిపోయి దాన్ని తీసుకొచ్చి తన ఇంట్లో కూర్చోబెట్టుకుంటది. అంత సహవాసంలో ఉంది. ఆ సహవాసంలో గూడా ఇంకా మంచి దేవుడు యేసుప్రభు వారు కోరుకున్న స్థాయిలో మరియ ఉంది. ఏంటంటే ఆయన పాదాల యొద్ద కూర్చొని చక్కగా వాక్యం వినే స్థాయి. సో, ఇలాంటి ముగ్గురు ఆ సహవాసంలో ఉన్న ఆ ముగ్గురి దగ్గరికి యేసుప్రభు వారొచ్చినప్పుడు ఆ ఇల్లంతా గూడా అత్తర వాసనతో నిండిపోయిందని రాసుంది కదా! అత్తర వాసనతో నిండిపోయింది. ఎందుకనంటే మరి యొక్క కమిట్మెంట్‌ని బట్టి ఆమె మరంత విలువైన అచ్చజటామాంసి. ఒక సంవత్సరానికి ఒక కుటుంబం పోషించబడే అంత విలువంటది. ఆమె పోసిన బుడ్డిలో ఆ బాటిల్ అత్తరు అంత విలువ గలది. సో, తమ సంవత్సర జీవిత కాలాన్ని ఆయన పాదాల మీద ధారపోసిన ఆమె కమిట్మెంట్‌ని బట్టి ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. సువాసనతో నిండిపోయింది అని రాయబడుంది. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటే ఆ సువాసన, ఈ అత్తరు వాసన ఒక్కళ్ళు కొట్టుకుంటేనే ఇల్లంతా వచ్చిద్ది. ఇల్లంతా అత్తరు వాసన నింపబడితే ఖచ్చితంగా చుట్టుపక్కల వారికి గూడా ఆ సువాసన వెళ్ళిపోయిద్ది. ఆ సువాసన వాళ్ళు గూడా మరి చక్కగా ఆఘ్రానించి నిజంగా వాళ్ళ ఇంటి నుంచి ఎంత మంచి వాసనొస్తుంది. మనం గూడా ఆ ఇంట్లోకెళ్తే బాగుండు. ఆ సువాసనని మనం గూడా మరి మన జీవితాల్లో గూడా తెచ్చుకుంటే బాగుండనే ఆలోచన వారు కలిగించగలిగారు. ఆ అత్తరు సువాసన యేసు ప్రభువారి జీవపు వాసన. క్రీస్తు సువాసన అని బైబిల్‌లో రాయబడింది గదా! కాబట్టి ఆ సువాసన మన ఇళ్ళల్లో ఉండగలిగితే, మన ఇంటిని కేంద్రంగా జేసుకొని, మన ఇంటికి ఆయన్ని ఆహ్వానించగలిగితే, భోజన సహవాసంలో ఆయనతో మనం ఉండగలిగితే మన ఇంటిని సువాసన భరితమైన ఇల్లుగా మార్చి, ఈ సువాసనని ఇతరుల దగ్గరికి ఆ కిటికీలో నుంచి, తలుపులో నుంచి ఇతరుల ఇళ్ళకి వెళ్ళి, వాళ్ళు గూడా మెల్లిగా మన ఇంటికి వచ్చి ఆ సువాసనని వాళ్ళు గూడా పొందుకునేలాగా దేవుడు కార్యం జరిగించాలని ఆశపడతంటే, ఈ క్రిస్మస్ దినాల్లో అన్నిటికీ స్థలం ఇస్తాం గానీ, వాక్యానికి మనము స్థలం ఇవ్వట్లేదు. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. వాక్య ప్రకారంగా మార్చుకోవట్లేదు. వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవట్లేదు. వాక్యం వినే వారంగా ఉన్నామేమో గాని వాక్య ప్రకారంగా ప్రవర్తించట్లేదు. సో, వాక్యమయ్యున్న క్రీస్తుకి మన ఇళ్ళల్లో స్థలం లేదు. ఎప్పటికైనా నాకు స్థలం లేదు, స్థలమియ్యుడి అంటూ మన తలుపు యొద్ద నిలబడి తడతానే ఉన్నాడు. దయచేసి ఆలోచన జేయండి.
మీ ఇంట్లో ఆయనకి స్థలం ఇచ్చి ఆయనతో సహవాసం చేయగలిగితే మీ ఇంటిని జీవపు వాసనగా మార్చగలుగుతాడు. సువాసనగా మార్చగలుగుతాడు. మీ ఇంటిని కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల ఉన్న వారందరి గృహాల్లో సువాసన, క్రీస్తు సువాసన, జీవపు వాసన ఆయన నింపగలుగుతాడు. ఆలోచించి ఈ రోజున మీ గృహంలో స్థలం ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అలానే మరి ఇంకొక స్థలం, ఇంకొక ఇంట్లో ఆయనకి స్థలం ఇస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో స్థలమియ్యుడి అని ఎవరింటి దగ్గరైనా అడిగాడంటే యాయీరు అనే శతాధిపతి వాళ్ళ ఇంటి దగ్గర 12 సంవత్సరాల ఆయన కుమార్తె మరి వ్యాధిగ్రస్తురాలై ఉన్నప్పుడు యేసుప్రభువారిని పిలిస్తే ఆయన వచ్చేలోపు కొంచెం లేట్ అయింది. అది కూడా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీకి స్వస్థతనిచ్చి రావటంతో కొంచెం లేట్ అయింది. ఇంట్లోకి వచ్చేసరికి ఇల్లంతా కూడా జనాలతో నింపబడి ఉంది. గొల్లు చేసేవాళ్ళు, అంటే ఇక వచ్చి ఊరకని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఏడవకపోయినా కానీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటారు. అలాంటి బ్యాచ్. తర్వాత ఇక అంతా రెడీ చేస్తా హడావిడిగా అది కట్టావా పోయింది, ఫ్రీజర్కి ఆర్డర్ ఇచ్చావా, చెప్పావా, ఫోన్ చేసావా, బాక్స్ చెప్పావా, పూలు చెప్పావా, దండాలు చెప్పావా అనేవాళ్ళు బ్యాచ్ తయారవుతారు. ఇలాంటి బ్యాచ్ తయారయ్యి ఉంది. మొత్తం ఇల్లంతా ఇలాంటి అనవసరమైన వాళ్ళతో నిండిపోయి ఉంది. యేసుప్రభువారు వచ్చాడు, స్థలం ఇయ్యుడి అని అన్నాడు. యాయీరు ఆయనకి స్థలం ఇస్తే చక్కగా తీసుకెళ్లి ఆ మేడగది మీద ఆ అమ్మాయి చచ్చిపోయి ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తే చిన్నదానాలే అన్నాడు. ఒకే చిన్న సింపుల్ మాట, చిన్నదానాలే అని అన్నాడు. అక్కడేదో మరి ఆయన ఏం చేయలేదు కానీ మాయ మంత్రాలు ఏం చేయలేదు కదా. చిన్నదానాలే అని అనగానే ఆయన స్వరంలో జీవం ఉంది. అసలు ఆయనే జీవాధిపతి. వెంటనే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. ఇప్పుడు ఆ ఇంట్లో జనం ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ అవసరమైన జీవం లేదు. జీవం ఇచ్చే ఆయన లేడు. అందరు ఉన్నారు, అవసరమైన అంటే వాళ్ళందరూ జనాలు మరి బంధువులు అవ్వచ్చు, ఇటు చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మొత్తం ఉన్నారు. కానీ అవసరమైన జీవము రాలేదు, లేదు. ఎప్పుడైతే యేసుప్రభు వారికి యాయీరు స్థలం ఇచ్చాడో, ఆయనకి అవకాశం ఇచ్చాడో తన ఇంట్లో, ఆయనకు అవసరమైన జీవము ఆ ఇంట్లోకి వచ్చింది. మరణం కొట్టివేయబడి జీవం వచ్చింది. వాళ్ళ పాప మరణంలో ఉన్న పాప మరణం నుంచి జీవంలోనికి రాగలిగింది. మృతతుల్యమైన మన గృహాల్లో ఈ క్రిస్మస్ కన్నా ఆయనకి స్థలం ఇద్దాం. ఆయన వాక్యానికి స్థలం ఇద్దాం. బైబిల్ని బాగా చదవండి. వాక్యం బాగా వింటా ఉండండి. వాక్య ప్రకారంగా జీవించడం మొదలు పెట్టండి. మరణకరమైనటువంటి మన కుటుంబాల నుంచి మరణం తొలగించబడి జీవం వచ్చింది. మరణపు వాసన నుంచి జీవపు వాసన, సువాసన మనం పొందుకోగలుగుతాం. మరణకరమైనటువంటి ఆలోచనల నుంచి మరి ఉజ్జీవకరమైన ఆలోచనలు మనం పొందుకోగలుగుతాం. నిర్జీవ క్రియలు స్థానంలో జీవక్రియలు మన గృహంలో కనబడగలుగుతాయి. మన గృహంలోనే కాదు కానీ అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే తర్వాత అక్కడ ఏమైందంటే 25వ వచనంలో ఈ వార్త ఆ ఊరంతటికి వ్యాపించెను అని రాయబడింది. మీ గృహాన్ని కేంద్రంగా చేసుకొని ఈ సజీవ సువార్త ఎంతో మందికి చెప్పాలని నేను ఆశపడుతున్నాడు. 4 గృహాలు చూసామా. జక్కయ్య తన హృదయము అనే ఇంట్లో స్థలం ఇస్తే ఇల్లంతటికి రక్షణ ఇచ్చాడు. పేతురు, ఆంద్రేయ తమ గృహంలో ఆయనకి స్థలం ఇస్తే వాళ్ళ అత్తకి స్వస్థతనిచ్చి కపెర్నహూము ఊరంతటికి స్వస్థతనిచ్చాడు. లాజరు, మార్త, మరియ అనేవారు ఆయనకి వారి గృహంలో స్థలం ఇచ్చి ఆయనతో సహవాసంలో ఉండగలిగితే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళందరికీ సువాసనని పంచగలిగాడు. ఇప్పుడు ఎవరు చెప్పుకున్నాం? యాయీరు అనే శతాధిపతి అధికారి తన ఇంట్లో యేసుప్రభు వారికి స్థలం ఇస్తే ఆ సజీవ సువార్త, మరణం నుంచి జీవంలోకి మార్చబడిన అద్భుతమైన ఆ సువార్త ఆ పట్టణం అంతటికి వెళ్ళగలిగింది. ఆ కార్యాన్ని యేసుప్రభు వారు జరిగిచ్చాడు. ఈ రోజు మనల్ని అడుగుతున్నాడు, మీ ఇంట్లో నాకు స్థలం ఇస్తే మీ ఇంటిని కేంద్రంగా చేసుకొని అందరికీ సువార్త వినిపింపచేయాలని ఆశగా ఉంది. స్థలం ఇస్తావా అని తలుపు కొడుతున్నాడు. మీ ఇంట్లో నాకు స్థలం ఇస్తే మీ ఇంటిని సువాసనగా మార్చి అందరినీ ఆ సువాసనకి ఆకర్షించాలని ఆశగా ఉంది. మీ ఇంట్లో స్థలం ఇస్తావా అని తలుపు తడతా ఉన్నాడు. మీ ఇంట్లో స్థలం ఇస్తే
మీ ఇంట్లో ఉన్న రోగాన్ని తీసేసి మీ ఇంటిని కేంద్రంగా చేసుకొని అందరినీ స్వస్థపరచాలని ఆశగా ఉంది. మీ ఇంట్లో స్థలం ఇస్తావా అని తలుపు తడతా ఉన్నాడు. నీ హృదయం అనే ఇంట్లో స్థలం ఇస్తే నిన్ను బట్టి మీ ఇంట్లో వారందరిని రక్షించాలని ఉంది. నీ హృదయం అనే గృహంలో నాకు స్థలం ఇస్తావా అని తలుపు తడతా ఉన్నాడు. తలుపు తట్టి ఆయన ఆహ్వానించి ఆయనతో కలిసి క్రిస్మస్ చేసుకోవడానికి సిద్ధపడదు. క్రీస్తు వారి లేని క్రిస్మస్ ఊరంతా జరుగుతుంది. మనం అలా ఉండకూడదు. ఆయన వాక్యానికే స్థలం ఇద్దాం. వాక్యానికే ప్రాధాన్యత ఇద్దాం. వాక్య ప్రకారంగా జీవిద్దాం. వాక్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తున్నామో క్రీస్తు వారిని కలిగి ఉన్నాం అని అర్థం.